హౌరా వంతెన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నదిపై సమతుల్య కాంటిలివర్ వంతెన. 1943లో ప్రారంభించబడింది. ఈ వంతెనకు వాస్తవానికి కొత్త హౌరా వంతెన అని పేరు పెట్టారు, ఎందుకంటే ఇది హౌరా మరియు కలకత్తా నగరాలను కలుపుతూ అదే ప్రదేశంలో ఉన్న పాంటూన్ వంతెనను భర్తీ చేసింది. జూన్ 14, 1965న ఇది మొదటి భారతీయ మరియు ఆసియా నోబెల్ గ్రహీత అయిన బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా రవీంద్ర సేతుగా పేరు మార్చబడింది. ఇది ఇప్పటికీ హౌరా వంతెనగా ప్రసిద్ధి చెందింది. ఈ వంతెన హుగ్లీ నదిపై ఉన్న 4 వాటిలో ఒకటి మరియు కోల్కతా మరియు పశ్చిమ బెంగాల్లకు ప్రసిద్ధ చిహ్నం. ఇతర వంతెనలు విద్యాసాగర్ సేతు, ప్రసిద్ధంగా రెండవ హుగ్లీ వంతెన అని పిలుస్తారు, వివేకానంద సేతు మరియు సాపేక్షంగా కొత్త నివేదిత సేతు. ఇది ప్రతిరోజూ దాదాపు 1,00,000 వాహనాల రాకపోకలను కలిగి ఉంటుంది మరియు బహుశా 1,50,000 కంటే ఎక్కువ పాదచారులు దీనిని ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాంటిలివర్ వంతెనగా మార్చింది. నిర్మాణ సమయంలో 3వ పొడవైన కాంటిలివర్ వంతెన హౌరా బ్రిడ్జ్ ప్రస్తుతం ప్రపంచంలోని దాని రకంలో 6వ పొడవైన వంతెన. హుగ్లీ నది మీదుగా పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా 1855 నుండి 56లో దానిపై వంతెనను నిర్మించడానికి ప్రత్యామ్నాయాలను సమీక్షించడానికి ఒక కమిటీని నియమించారు. ఈ ప్రణాళిక 1859 నుండి 60లో నిలిపివేయబడింది. 1868లో పునరుద్ధరించబడుతుంది. ఒక వంతెనను నిర్మించాలని నిర్ణయించినప్పుడు మరియు దానిని నిర్వహించడానికి కొత్తగా నియమించబడిన ట్రస్ట్ను నియమించారు. కలకత్తా పోర్ట్ ట్రస్ట్ 1870లో స్థాపించబడింది మరియు అప్పటి బెంగాల్ ప్రభుత్వం యొక్క లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ 1871లో బెంగాల్ యాక్ట్ 1871 ప్రకారం హౌరా బ్రిడ్జ్ చట్టాన్ని ఆమోదించింది. లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కల్పించింది. పోర్ట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ మూలధనంతో వంతెనను నిర్మించాలి. చెక్కు చెదరలేదు. డిసెంబర్ 1942లో జపాన్ బాంబు ఈ వంతెనకు కొద్ది దూరంలో పడింది. కానీ అప్పుడు కూడా ఈ వంతెనకు ఏమీ కాలేదు. ఓడల రాకపోకలు నిలిచిపోకుండా ఉండేలా ఈ బ్రిడ్జికి రూపకల్పన. BBC నివేదిక ప్రకారం 19వ శతాబ్దం చివరి దశాబ్దాలలో కోల్కతా మరియు హౌరా మధ్య ప్రవహించే హుగ్లీ నదిపై తేలియాడే వంతెనను నిర్మించాలని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ప్రణాళిక వేసింది. వంతెన వల్ల ఈ నౌకల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి 1871లో హౌరా బ్రిడ్జి చట్టాన్ని ఆమోదించారు. హౌరా వంతెన నిర్మాణ పనులు 1936లో ప్రారంభమై 1942లో పూర్తయ్యాయి. ఆ తరువాత ఫిబ్రవరి 3, 1943న సాధారణ ప్రజలు సైతం దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. ఆ సమయంలో ఇది ప్రపంచంలోనే 3వ పొడవైన వంతెనగా గుర్తింపు పొందింది. గురువు రవీంద్రనాథ్ పేరు మీదుగా దీనికి 1965లో రవీంద్ర సేతు అని పేరు పెట్టారు. ఉక్కును సరఫరా చేసిన టాటా BBC నివేదిక ప్రకారం హౌరా వంతెన నిర్మాణానికి 26,500 టన్నుల ఉక్కును ఉపయోగించారు. అందులో 23,500 టన్నుల స్టీల్ను టాటా స్టీల్ సరఫరా చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ వంతెన మొత్తం నదికి ఇరువైపులా నిర్మించిన 280 అడుగుల ఎత్తులో ఉన్న 2 స్తంభాలపై మాత్రమే ఉంటుంది. ఈ 2 స్తంభాల మధ్య దూరం 1,500 అడుగులు. అంతేకాకుండా నదిలో ఎక్కడా బ్రిడ్జికి మద్దతుగా పిల్లర్ లేదు. నెయిల్స్ ఉపయోగించారు. హౌరా బ్రిడ్జ్ గురించి ఒక ప్రత్యేక విషయానికి ఏమిటంటే దాని నిర్మాణంలో స్టీల్ ప్లేట్లను కనెక్ట్ చేయడానికి నట్ బోల్ట్లను కాకుండా మెటల్తో చేసిన నెయిల్స్ ఉపయోగించారు. హౌరా వంతెన నిర్మాణం ఒక్క నట్ మరియు బోల్ట్ లేకుండా నిర్మించబడిన హౌరా బ్రిడ్జ్ వాస్తుశిల్పం దానికదే ఒక అద్భుతం. మొత్తం నిర్మాణం రివర్ట్ చేయబడింది. వంతెన నిర్మించబడిన సమయంలో ప్రపంచంలోనే ప్రత్యేకమైనది మరియు దాని రకమైనది కావడంతో ఈ వంతెన అధికారికంగా సస్పెన్షన్ టైప్ బ్యాలెన్స్ కాంటిలివర్ గా వర్గీకరించబడింది. ఇది ప్రారంభించబడినప్పుడు ఇది 3వ పొడవైన కాంటిలివర్ వంతెన. వంతెన డెక్ వేలాడుతున్న ప్రధాన ట్రస్సుల నుండి 39 జతల హ్యాంగర్లు ఉన్నాయి. వంతెన నిర్మాణానికి మొత్తం 20,000 టన్నుల ఉక్కు అవసరమైంది. అందులో కేవలం 3,000 టన్నులు మాత్రమే ఇంగ్లండ్ నుండి సరఫరా చేయబడ్డాయి మరియు మిగిలిన 23,000 టన్నుల హై టెన్షన్ స్టీల్ను TICROM అనే టాటా స్టీల్ నుండి ప్రారంభించబడింది. ప్రధాన టవర్ ఒకే ఏకశిలా కైసన్లతో నిర్మించబడింది. పనులన్నీ నేలమట్టం దిగువన జరిగాయి. పునాదిపై పని 1938 నాటికి పూర్తయింది మరియు 1941 వేసవి మధ్య నాటికి కాంటిలివర్ చేతులు నిర్మించబడ్డాయి. సస్పెండ్ చేయబడిన ప్రతి సగం 2,000 టన్నుల బరువు మరియు 282 అడుగుల పొడవు ఉంటుంది.
హౌరా వంతెన కథ 1862లో కలకత్తాగా తిరిగి వెళుతుంది. బ్రిటిష్ ఇండియా యొక్క అప్పటి రాజధాని ప్రతిరోజు రద్దీగా పెరగడం ప్రారంభించింది. హుగ్లీ నది ద్వారా వేరు చేయబడిన రెండు ప్రధాన జిల్లాలు హౌరా మరియు కలకత్తాల మధ్య బలమైన కనెక్టివిటీ అవసరం చాలా ముఖ్యమైనది. 1870లో కలకత్తా పోర్ట్ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత మరియు 1871లో హౌరా బ్రిడ్జ్ చట్టం ద్వారా 1874లో రెండు ప్రదేశాల మధ్య మొదటి పాంటూన్ బ్రిడ్జి పూర్తయింది. వంతెన యొక్క భాగాలు ఇంగ్లాండ్ నుండి రవాణా చేయబడ్డాయి మరియు భారతదేశంలో అసెంబుల్ చేయబడ్డాయి. ఈ వంతెన 465.7 మీటర్ల పొడవు మరియు 19 మీటర్ల వెడల్పుతో ఇరువైపులా 2.1 మీటర్ల కొలిచే కాలిబాటలు. వంతెన దిగువ స్థాయిలో ఉన్నందున స్టీమర్లు మరియు ఇతర నీటి రవాణా కోసం క్రమమైన వ్యవధిలో దానిని విప్పవలసి ఉంటుంది. ఈ వంతెన ప్రస్తుతానికి ప్రయోజనం చేకూర్చింది కానీ భారీ వాహనాల రద్దీని భరించేంత బలంగా లేదు మరియు కఠినమైన వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. అందువల్ల పోర్ట్ కమిషనర్లు బలమైన ప్రత్యామ్నాయం అవసరమని భావించారు మరియు దృఢమైన వంతెనను నిర్మించాలనే తమ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. హౌరా వంతెన హుగ్లీ నదిపై సుమారు 1500 అడుగుల విస్తీర్ణంలో 71 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇది దాదాపు 26,500 టన్నుల ఉక్కుతో తయారు చేయబడింది. ఈ నిర్మాణానికి 333 కోట్లు ఖర్చయినట్లు అంచనా. రహదారితో సహా సైకిల్, పాదచారుల కోసం మొత్తం 8 లైన్లు దీనిపై ఉన్నాయి. ఈ వంతెన యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది ఒక బోల్ట్ కానీ నట్ కానీ లేకుండా నిర్మించబడింది. రివెట్స్ దీనిని పట్టి ఉంచుతాయి. హౌరా వంతెన ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాంటిలివర్ వంతెన. ప్రతిరోజు 1,00,000 వాహనాలు, అనేక మంది పాదచారులు ఈ వంతెనపై నడుస్తారు. హౌరా బ్రిడ్జి రాత్రి సమయంలో ప్రకాశవంతంగా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. వంతెన కింద కలకత్తా మరియు హౌరా మధ్య బోటింగ్ తప్పక ఆస్వాదించాల్సిన అనుభవం. ఈ బ్రిడ్జ్ పై అనేక హిందీ చలన చిత్రాలను కూడా షూట్ చేశారు. ఈ వంతెన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, రాజ్ కపూర్, రోలాండ్ జోఫ్ మరియు మీరా నాయర్ నిర్మించిన పలు చిత్రాలలో కనిపిస్తుంది. సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవి నటించిన చిత్రంలో హౌరా బ్రిడ్జ్ పై సూపర్ హిట్ పాట ఔరా హౌరా బ్రిడ్జ్ ఉంది. శక్తి సామంత నిర్మించిన యొక్క హౌరా బ్రిడ్జ్ హిందీ చిత్రం భారీ బాక్స్ ఆఫీసు విజయాన్ని సాధించింది. కోల్కతా నగరాన్ని సందర్శించిన వాళ్ళు ఆనాటి అద్భుత టెక్నాలజీని వీక్షించాలంటే తప్పక ఈ బ్రిడ్జిని సందర్శించాల్సిందే. 23 ప్లాట్ఫామ్లపై 687 రైళ్లు తిరుగుతుంటాయి. ఎంత అద్భుతమైన రైల్వే స్టేషన్ అంటే చెప్పడానికి మాటలకు అందనంత. ఈ స్టేషన్ బయటి నిర్మాణం రెడ్ బ్రిక్ తో నిర్మించిన ఈ నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. స్టేషన్ బయటి నిర్మాణ రూపం లోపల స్తంభాలు, గదులు ఏదో రాజమహల్ను తలపిస్తాయి. అపరిమితమైన రద్దీతో ఎంత చిరాకు కలిగినా చరిత్రను అధ్యయనం చేసేవారికి నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావం తెలుసుకోవాలనే వారికి అమితానందం కలిగిస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కోల్కతా నగరం యొక్క రూపురేఖలు మారిపోయాయి. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రపంచంలో 6వ అతిపెద్ద వంతెన. కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 2150 అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడని ఈ వంతెన దాని పునాది నుండి 280 అడుగుల ఎత్తులో ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.